హాయ్ అండి. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక మంచి ప్యాన్ కేక్ తయారు చేసి చూపిస్తాను. అది చాలా హెల్దీ. దానిలో మనం రాగి పిండి, జొన్న పిండి, బెల్లం, అలాగే గోధుమ పిండి వీటన్నిటితో కలిపి చేసుకుంటున్నాము. పిల్లలకైతే చాలా హెల్దీ రెసిపీ. తప్పకుండా మీ అందరూ కూడా మీ పిల్లలకి ఇలానే తయారు చేసి పెట్టండి. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. పొట్ట అయితే ఫుల్గా ఉంటుంది 2 తినంగానే. ఓకేనా? మరి ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మరి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం బౌల్లోకి గోధుమ పిండి తీసుకుందాం. గోధుమ పిండి క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. మిగతా పిండిల కన్నా గోధుమ పిండి క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. ఇవి 2 కప్స్ తీసుకున్నాం అనుకోండి. తర్వాత రాగి పిండి, ఇది కూడా మనం ఎంతైనా తీసుకోవచ్చు. నేనైతే ఒక 4 స్పూన్స్ తీసుకున్నాను. తర్వాత జొన్న పిండి ఒక పెద్ద స్పూను చాలు. ఈ 3 మనం బెల్లం వేసి మిక్స్ చేసుకుందాం. ఇలా మనం మిక్సీ జార్లో బెల్లాన్ని ఇట్లా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. స్వీటు మనకు నచ్చినంతగా వేసుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. బెల్లం మాత్రం కంపల్సరీగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పిండిలన్నీ బెల్లంలో బాగా ఇట్లా కలుపుకోవాలి. చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ ఇది. పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు. అలాగే వాళ్ళకి ఫైబర్ కంటెంటు, ఐరన్ మొత్తం ఇందులోనే ఉంటాయి కాబట్టి చాలా మంచిది. మనం ఇలాంటి పౌడర్లన్నీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడన్నా ప్యాన్ కేక్ చేసుకుందాం అనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చు. హెల్దీ రెసిపీ కదా. ఇప్పుడు మనం ఈ పౌడర్లన్నీ మిక్స్ చేసుకున్నాం కదా బాగా ముందుగానే. ఇప్పుడు వాటర్ వేసి దీనిలో మిక్స్ చేసుకుందాం. వాటర్ చూసి మన దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా ఉండేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. సేమ్ మనం దోశల పిండి ఎలా ఉంటుందో అలా మిక్స్ చేసుకుంటే వేసేటప్పుడు మనకి ఈజీగా దోశ లేసి వస్తుందన్నమాట పెనం మీద నుంచి. చాలా ఈజీ రెసిపీ అండి. పిల్లలు అయితే బాగా ఇంట్రెస్ట్గా తింటారు. స్వీట్ అంటే వాళ్ళకి ఇష్టం. మనం ప్యాన్ కేక్ లాగా ప్యాన్ మీద ఇలా వేసేసుకొని లైట్గా అలా స్ప్రెడ్ చేయాలి. ప్యాన్ కేక్ కదా, దోశలాగా చేసుకోకూడదు. అలాగా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఓకేనా? ఇంతే అండి, ప్యాన్ కేకులు రెడీ అయిపోతాయి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి, లేకపోతే బ్లాక్ కలర్లో వస్తాయి ప్యాన్ కేకులు. మీడియం ఫ్లేమ్ అయితే గోల్డ్ కలర్లో వస్తుంది. చూసారా? కనిపిస్తుందా? అట్లాగా దీన్ని మనం రెండో సైడ్ కూడా వేసుకోవాలి. అట్లాగా మనం ప్యాన్ కేకులు తయారు చేసుకుందాం. రెడీ అయిపోయింది గ్రెయిన్స్ ప్యాన్ కేక్. సూపర్ హెల్దీ డిష్ అండి. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేస్తారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకు కూడా హెల్దీ కదా. తప్పకుండా మీరు ఇలా చేసి పెడితే పిల్లలకి మంచి ఐరన్ కంటెంట్, ఫైబర్ కంటెంట్ అంది హెల్దీగా ఉంటారు. ఓకేనా? మరి ఎలా అనిపించిందండి? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.